హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ యువర్ హారిక. ఈరోజు క్లైమేట్ బాగుందని హాట్ స్పైసీ మ్యాగీ చేసుకోవాలనుకున్నాము మా ఫ్రెండ్ నేను. సో షాప్కి వెళ్ళి డబల్ మసాలా మ్యాగీ తీసుకొని వచ్చాము. మనం తినాలంటే ఆగం కదా. సో అందుకే ఈరోజు నా స్టైల్లో మ్యాగీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఎలాంటి సాసులు లేకుండా ఏం లేకుండా చూసేద్దాము. ఫస్ట్ ప్రాసెస్లోకి వచ్చేసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ తీసుకొని, మీ ఇష్టం, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాజ్ యువర్ విష్. ఒక మ్యాగీ ప్యాకెట్కి ఒక ఆనియన్ చాలు, మ్యాగీ ప్యాకెట్స్ బట్టి. మిర్చి కానీ లేదా క్యాప్సికమ్ కానీ కంపల్సరీ అవి వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నేను మిర్చి కట్ చేసుకుంటున్నాను అండ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను 2. ఇప్పుడు మ్యాగీ ఏమో సపరేట్గా బాయిల్ చేసుకోండి వాటర్లో. అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం అవి వేసుకొని బాయిల్ చేసుకో. మనం మ్యాగీ బాయిల్ అయ్యేటప్పుడే అందులోనే ఉప్పు కారం వేసుకుంటే మ్యాగీకి కొంచెం మంచిగా పడుతుంది. కొంచెం మనం మసాలా వేసుకునేటప్పుడు కూడా కొంచెం వాటికి సాల్ట్ అను కారం పడుతుంది. కాబట్టి నేను మ్యాగీ బాయిల్ చేసుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్, కొంచెం తగినంత కారం వేసుకున్నాను. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకొని, ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చి, టమాటో ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు నేను కట్ చేసుకుని టమాటో వేసుకున్నాను. టమాటో కొంచెం వేగేదాకా కొంచెం అటు ఇటు తిప్పండి. నెక్స్ట్ మనం తెచ్చుకున్నాం కదా డబల్ మసాలా మ్యాగీ. ఆ డబల్ మసాలా మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ ఒక ప్యాకెట్ వేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఇందులో ఒక ప్యాకెట్ వేసుకోండి. నేను చూపించినట్టు అట్లా ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ వేసేసుకుందాం. అందులో బాయిల్ చేసుకున్న మ్యాగీ అనేది ఉంది కదా, దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అందులో పోసుకున్నాం. ఎందుకంటే మనం సపరేట్గా వాటర్ పోసుకుని అంత టేస్ట్ ఉంది. ఎందుకంటే మ్యాగీ బాయిల్ అయిన వాటర్ కదా, కొంచెం అందులో పోసుకుంటే టేస్ట్ ఉంటుంది. దాంట్లో మ్యాగీలో బాయిల్ చేసిన వాటిలో సాల్ట్ కారం వేసుకున్నాను కాబట్టి అందుకే ఆ వాటర్ కొంచెం ఇందులో యాడ్ చేస్తే డైరెక్ట్ మనం సాల్ట్ కారం వేయకోకుండా ఇది వేసాం కాబట్టి కొంచెం బాగుంటుందని. ఇప్పుడు మనం ఆ బాయిల్ చేసుకున్న మ్యాగీ బాయిల్ అయిపోయింది, అది సపరేట్ చేసేసుకుందాం. వాటర్ నుంచి అందులోకి వేసేసుకుందాము. చూడండి, మా ఫ్రెండ్ బ్రేక్ చేసేద్దామంటే వేయకోకుండా అలానే వేసింది. చూడండి అవి ఎలా సాగుతున్నాయో. ఇది మ్యాగీ కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఏమో నూడిల్స్ లాగా కావాలంటుంది. ఏం చేద్దాం, తప్పదు మరి. ఇక ఎలా వచ్చింది ఇంకా అలా చేసేయాలి, తప్పదిగా. ఇప్పుడు ఆ మ్యాగీ అనేది వడగట్టి కొంచెం వాటర్ మొత్తం తీసేసేసి ప్యాన్లో వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మ్యాగీ ప్యాకెట్ వస్తుంది. ఎందుకంటే అందుకే నేను ఫస్ట్లో డబల్ మసాలా మ్యాగీ అన్నా. సో మసాలా 2 ప్యాకెట్స్ వస్తాయి. ఇందాక దాంట్లో ఒక ప్యాకెట్ వేసుకున్నాము, ఇప్పుడు ఇందులో మ్యాగీలో ఒక ప్యాకెట్ వేసుకున్నాం. కొంచెం గ్రేవీకి కొంచెం మంచిగా పడుతుందని. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకోండి, ఫ్లేవర్కి తగినంత కొత్తిమీర వేసుకోండి. మా ఫ్రెండ్కి కొత్తిమీర పిచ్చండి. ఎక్కువ కావాలని అంటుంది. అంత వేసినా కానీ ఇంకా ఎక్కువ కావాలని అంటుంది. దేనికైనా సరే కొత్తిమీర అని సాగు కొడుతుంది. పానీపూరికి, చికెన్లోకి, దేనికైనా ఇంత కొత్తిమీర వేసుకుంటుంది ఫ్రెండ్స్. మీరన్నా చెప్పండి కొంచెం తనకి. ఇప్పుడు మనం మసాలా అవన్నీ వేసుకున్నాం కాబట్టి ఆ మ్యాగీ అవి ఇవి మొత్తం మిక్స్ చేసుకుని బాగా మ్యాగీకి మసాలా బాగా మ్యాగీకి పట్టేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకుందాం. మసాలా వేసాక ఒక 5 minutes ప్లేట్ పెట్టేసేద్దాం. ఇప్పుడు ఆ మ్యాగీ అనేది మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాక కొంచెం మసాలా పౌడర్ వేసేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఎమ్మీ స్పైసీ మసాలా డబల్ మసాలా మ్యాగీ ఈజ్ రెడీ. నేను మా ఫ్రెండ్ని తిట్టాను లాస్ట్కి, ఎందుకు అట్లా మసాలా మళ్ళీ వేస్తున్నావు అని. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం బాగుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.